వేదికగా ఉన్నటువంటి విశ్వము ఆది అందలి ఎలా ఉన్నది, అదే నాసదీ సూక్తం. ఆది అంటే ఇప్పుడు ఇవన్నీ ఏర్పడక ముందు, భూమి అనేది ఏర్పడక ముందు, సూర్యుడు అనేవాడు ఏర్పడక ముందు, చంద్రుడు అనేవాడు ఏర్పడక ముందు, ఈ ఖగోళ మండలాలు ఏవి లేనప్పుడు, అంతరిక్షంలో ఏ రకమైనటువంటి చిన్న వస్తువు కూడా సృష్టించక ముందు ఏ విధమైనటువంటి సృష్టి ఉన్నది, ఏ విధమైనటువంటి అంటే మహాశూన్యము అంటారు దాన్ని. మహాశూన్యం అంటే ఏంటి? లోకంబులు లోకేశులు లోకస్తులు తెగినది పెంచీకటి కవ్వలు అంటాడు. ఆ పెంచీకటి కవ్వలు ఎవడు ఉంటాడో వాడిని నేను ఆరాధిస్తానంటాడు పోతన. ఆ పెంచీకటి అంటే ఏంది? అక్కడ ఇంకేం ఉండదు, అక్కడ వేరే ఏ లోకం ఉండదు. భూమి లాంటివి, చంద్రుడు లాంటివి, ఉల్కలు, గ్రహాలు, తోకచుక్కలు, నక్షత్రాలు, ఏ రకమైనటువంటి వస్తువులు గాని, ఏ రకమైనటువంటి గ్రహాలు గాని, కూటములు గాని ఏమి ఉండని ఒక మహా చీకటి ఒకటి ఉంటుంది అనమాట. ఆ మహా చీకటికి ఆధారమైనటువంటి వాణ్ణి నేను ఆరాధిస్తున్నాను అంటాడు పోతన. ఆ దాని పేరే, ఆ మహా చీకటి పేరే మహావిశ్వం. ఆ నాసదీ సూక్తంలో ఇదంతా విశేషంగా చెప్పబడింది అనమాట. ఇదే ఋగ్వేదంలో ఉంటుంది అది. ఆ నాసదీ సూక్తం అంత గొప్పది అనమాట. అందుకని నాస అనే శబ్దం కూడా నాసదీ సూక్తం నుంచే తీసుకున్నారు అని మనకు వార్తలు వస్తూ ఉన్నాయి కూడా. కాబట్టి అంత గొప్పది అనమాట. ఋగ్వేదంలో ఉన్నటువంటి కూడా దేవతా స్తుతిని కలిగించేటటువంటివి. వైకుంఠ ఏకాదశి అంటే పూర్తి స్థాయిలో భగవంతుని కనెక్ట్ అయ్యేటటువంటి ఒక దినోత్సవం అనమాట. ఈ రోజు పూర్తిగా భగవంతునిలో మమేకం కావడం అంటే ఏంటి? అభేద స్థితి. నాకు పరమాత్మకు అభేద స్థితి. విశ్వం అనేది నాలో ఉంది, విష్ణు అనేవాడు నాలో ఉన్నాడు. కంటికి చూపుగా, చెవికి వినికిడిగా, చర్మానికి స్పర్శగా, ముక్కుకు వాసనగా, నాల్కకు రుచిగా, తాను అంశీభూతంగా కార్య రూపాన్ని దాల్చినటువంటి శబ్దం ఏదైతే ఉందో అది వశత్కార రూపం అనమాట. అందుకనే శరీరం అంతా ఒక విశ్వంతో మనం పోల్చుకుంటే, ఆ శరీరం నిండా నిండినటువంటి అణువణువు కణకణము నిండినటువంటి పరమాత్మను విష్ణువుగా భావించుకుంటే ప్రతి కణము పనిచేస్తుంది. ఇక్కడ ఆ పని చేసే తీరుని ఏమంటారు? కర్మయోగం. ఆ పని చేసేటటువంటి తీరును వశత్కారం అంటారు. అది రిజల్ట్ అనమాట. కావున ఈ మూడు అనంతమైన విశ్వాన్ని వర్ణించాలంటే మన వల్ల కాదు. సాక్షాత్తు హరిహర బ్రహ్మాదులు సైతము వాళ్ళ వల్ల కాదనమాట. ఒకానొక సందర్భంలో శివలింగోద్భవం జరిగినప్పుడు ఆకాశానికి ఆ శివలింగం మహా ఉధృతంగా పెరుగుతుంది, పైకి కిందికి మొత్తం అంతా కూడా. బ్రహ్మదేవుడు మహావిష్ణువు ఒకానొక సందర్భంలో కొట్లాడుతున్నారు అనమాట. నేను గొప్ప నేను గొప్ప అనేది శివపురాణంలో ఉంటుంది. అప్పుడు ఇద్దరిని పిలిపించి ఈ శివలింగం యొక్క ఆది అంత్యములు కనుక్కొని రాపోండి అనేసి పైకి బ్రహ్మదేవుని పంపిస్తాడు, కిందికి మహావిష్ణువుని పంపిస్తాడు అనమాట. మహావిష్ణువు కింద అడుగు కనుక్కొని రాలేకపోతాడు, నా వల్ల కాలేదంటాడు. పైనుంచి బ్రహ్మదేవుడు ఏదో అబద్ధం చెప్పగా, గోవును ఆధారం చేసుకొని అట్లా అబద్ధం చెప్పగా చిన్న చిన్న అది మనకు శివపురాణంలో ఉన్నట్టుగా అది మనకు తెలుస్తుంది. ఇక్కడ మనకు ఒక లాజిక్ అర్థం చేసుకుంటే, బ్రహ్మదేవుడు తర్వాత మహావిష్ణువు ఆ మహాలింగోద్భవం, ఆ మహాలింగానికి అడుగు టచ్ చేసుకొని రాలేనటువంటి మహావిష్ణువు భగవద్గీతలో విశ్వరూపాన్ని ఎలా చూపించగలుగుతున్నాడు? అది ఇక్కడ విశేషం. అది అంత దీర్ఘంగా సుదీర్ఘంగా ఉండాలి మన ఆలోచన, మన సాధన అనమాట. కాబట్టి ఇక్కడ విష్ణు అంటే ఏంటి అంటే, విష్ణు అనే తత్వం కూడా పౌరాణికంగా కొన్ని పాత్రలను కలిగి ఉందన్నమాట. కొన్ని పాత్రలను కలిగి ఉంది. కావున మనం ఏం చేస్తామంటే ఆ పాత్రలను కలిగి ఉన్నటువంటి విష్ణువు ఒకానొక సందర్భంలో ఏం జరుగుతుందంటే, సామవేదం షణ్ముఖ శర్మ గారు ఒక ప్రవచనం చెబుతూ ఉన్నారనమాట. చెబుతూ ఉంటే ఏం జరుగుతుందంటే, అమ్మవారు చింతామణి నగరంలో ఉంటారు కదా, మణిద్వీపంలో. ఆ అమ్మవారిని ఆరాధించడానికి క్లాస్ లో ఉన్నాము, అందరం సార్ కూడా ఉన్నారు, లేవాడా? ఆ సామవేద షణ్ముఖ శర్మ గారు ఒకసారి ప్రవచనం చెప్తే ఏమన్నారంటే, నారద మహర్షి అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మ మీకోసం మహావిష్ణువు వచ్చాడమ్మా అని అడుగుతాడంట. మహావిష్ణువు వచ్చాడా అంటే, మనం గేట్ పాస్ ఇస్తాం కదా లోపలికి ఎంట్రీ కోసం, అట్లా మహావిష్ణువు వచ్చాడమ్మా అంటే, ఎన్నో మహావిష్ణువు, ఏ మహావిష్ణువు అని అడుగుతుందంట అమ్మవారు. అంటే అప్పుడు అదేంటమ్మా, ఆదివరాహరుడై శ్వేతవర్ణంతో శ్వేతవరాహం దాల్చి శ్వేతవరాహ రూపంతో ధరణిని ఉద్ధరించాడు కదా, ఆ మహావిష్ణువు అని చెప్తాంట. అవునా, అయితే 16వ మహావిష్ణువుని రమ్మని చెప్పు అంటదంట. 16వ మహావిష్ణువు అని మెన్షన్ చేస్తాడనమాట అక్కడ అమ్మవారు. 16 మంది మహావిష్ణువులు ఉన్నట్లే కదా ఆ లెక్కన.
16 మంది మహావిష్ణువులు ఉన్నప్పుడు కలియుగ వెంకటేశ్వర స్వామి ఎవరు, వైకుంఠంలో ఉన్నటువంటి మహావిష్ణువు ఎవరు, ఇదంతా పిచ్చెక్కించే సబ్జెక్టు. ఇదంతా కొట్టి పారేస్తుంది నాసదీ సూక్తం. ఋగ్వేదంలో ఉన్నటువంటి నాసదీ సూక్తం ఇదంతా కొట్టి పడేస్తుంది. ఎందుకంటే యదృశ్యం తన నశ్యం. కనిపిస్తాందంటే అది నాశనమేదే. ఒక పదార్థాన్ని వివరిస్తాందంటే అది నాశనమేదే. అది పదార్థం అంటే అది నాశనమేదే. అది రూపం మారేదే. ఎందుకు, ఎట్లా చెప్పొచ్చు? త్రికాలేపి తిష్టతి ఇతి సత్యం అని మళ్ళీ ఈ వేదమే చెబుతుంది. కావున ఇది ఫైనల్ గా త్రికాలేపి తిష్టతి ఇతి సత్యం. 3 కాలాల్లో కూడా ఏదైతే శాశ్వతంగా ఉంటుందో, అంటే నిన్న ఉన్నది ఈ రోజు ఉండాలి, ఈ రోజు ఉన్నది రేపు ఉండాలి. నిన్న, ఈ రోజు, రేపు అంటే అర్థం ఏంటి? భూత భవిష్య వర్తమాన 3 కాలములు అని అర్థం అనమాట. అది భూత కాలంలో ఉంటుంది, భవిష్యత్ కాలంలో ఉంటుంది, వర్తమాన కాలంలో కూడా నిఖరంగా ఉంటుంది అనమాట. ఏ మాత్రం రూపురేఖలు మార్చుకోకుండా ఉంటుంది అనమాట. అట్లాంటిది ఏదైనా ఉంది ఈ సృష్టిలో అంటే అది కేవలం మనందరి శరీరాల్లో దాగి ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే. పరమాత్ముని వస్తువు అది, పరమాత్ముని బీజం అది, పరమాత్ముని శక్తి అది. దాన్నే కుండలిని అంటాం. దాన్ని తెలుసుకుంటేనే ముక్తి అంటాం, దాన్ని పొందితేనే మోక్షం అంటాం, దాన్ని తెలుసుకుంటేనే కైవల్యం అంటాం. ఇన్ని రకాల పేర్లతో పిలుస్తారు అన్నమాట దాన్ని తెలుసుకునే విషయాన్ని. అదే మనమై ఉన్నప్పుడు దాన్నే సచ్చిత్ స్వరూప స్థితి అంటారు, సచ్చిదానంద స్వరూప స్థితి అంటారు. అట్లాంటి స్వచ్చిదానంద స్వరూప స్థితిని అనుభవించడానికి అతి ముఖ్యమైన రోజు ఏది అంటే ఈ రోజుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు? వైకుంఠ ఏకాదశి. కేవలం ఆ శబ్దంలోనే వైకుంఠ ఏకాదశి ఉంది అనుకుంటే 33 కోట్ల మంది దేవతలు కూడా ఈ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సాక్షాత్తు భీష్మాచార్యుడు అంతటి వారు చెప్తున్నారు. భీష్మాచార్యుడు అంతటి వారు చెబుతున్నారు. అసలు ఇంత గొప్ప నిర్మాణాత్మకమైనటువంటి విశ్వంలో అసలు మహావిష్ణువు అనేటటువంటి వాడు కేవలం పాల సముద్రంలోనే నిలిచిపోవడం అంటే ఏంటి? అంటే ఇన్ని వేల ఎకరాల్లో ఉంది అని అర్థమా? లేదంటే పాలు ఇన్ని వేల గోవుల నుంచి పాలు తీసుకొని ఆ వైకుంఠంలో ఉన్నాయి అని చెప్పడం అని అర్థం? ఒక 10 నిమిషాలు కంప్లీట్ అవుతుంది. ఇన్ని వేల గోవులతో పితకబడిన పాలతోటి ఆ వైకుంఠంలో మహావిష్ణువు వెన్నవలే తేలుతున్నాడు అని చెప్తా ఉందన్నమాట విష్ణు పురాణం. అంటే ఇన్ని వేల పాలు అన్నప్పుడు, ఇన్ని వేల గోవుల పాలు అన్నప్పుడు దానికి ఒక లెక్కాచారం ఉంది కదా. పాలు అన్నప్పుడు దానికి ఒక స్వభావం ఉంది కదా. వైకుంఠము అన్నప్పుడు దానికి ఒక రూపురేఖలు ఉన్నాయి కదా. నిర్మాణము అని తెలిసిన తర్వాత దానికంటూ ఒక కొన్ని కట్టడాలు ఉంటాయి కదా. అది కంటితో చూడడానికి వీలుగా ఉంటుంది కదా. మహా అంటే దివ్య దృష్టి అయినా దాంతో చూడగలుగుతాం కదా. మరి ఒక పదార్థాన్ని మనం వివరించేటప్పుడు పదార్థానికి కొన్ని స్వభావాలు కలిగినప్పుడు ఆ స్వభావం అది ప్రకృతి జనికంగా ఉన్నప్పుడు ఈ ప్రకృతి భూమికి మాత్రమే సమంజసమా అని అంటే కనిపించే ప్రతిదీ ప్రకృతే అని దీని అర్థం. అంటే కనిపించే ప్రతిదీ కూడా విశ్వమే. ఆ విశ్వానికి ఆధారమైనటువంటి వాడు విష్ణువు. విశ్వాన్ని ఒక్క శరీరంగా దాల్చినటువంటి వాడు విష్ణువు. విశ్వాన్ని తన శరీరంగా ధరించినటువంటి వాడు విశ్వ శరీరుడు, వాన్నే విష్ణువు అంటారనమాట. కాబట్టి విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు, వైష్ణవమే సర్వం బూలు అంటాడు అన్నమాచార్యుల వారు. విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు, వైష్ణవమే సర్వములు. మేము లింగాయతులమండి, మేము శైవులమండి, మేము శాక్తేయులమండి, మేము కౌమారులమండి, మేము అమ్మవారిని నమ్మే శాక్తేయులు మాత్రమేనండి, మేము నియోగులమండి. ఇవన్నీ చెప్పినా కూడా వైష్ణవ అంశను కలిగి లేకుండా ఏది లేదు. ఎందుకు అంటే విష్ణుడు అక్కడే విష్ణు తత్వాన్ని అర్థం చేసుకుంటే ఆ స్పృహలో ఉన్నటువంటి వాళ్ళే అందరూ కూడా వైష్ణవులే అందరూ కూడా అని దాని సమాసం అన్నమాట. అందుకని వైకుంఠ ఏకాదశి రోజున ఇది ప్రత్యేకమైన పర్వదినోత్సవంగా మొత్తం సమస్తము కూడా ఒక్క లైన్ మీదకి వస్తారు అన్నమాట. ఈ రోజు గొప్ప గొప్ప కార్యాలు ఏవైనా చేయదలిస్తే ఈ రోజు మొదలు పెడతారు. ఎందుకంటే ఒక్కసారిగా శయన స్థితిలో ఉన్నటువంటి మహావిష్ణువు ఒక్కసారిగా ఉద్దీపన చెందితే ఎంత ఫ్రెష్ గా, ఎంత ఉద్దీపన స్థితితోటి ఈ లోకాన్ని అంతటిని కూడా ఉద్ధరిస్తాడు అనేటటువంటి గొప్ప సంకల్పం, నమ్మకం భారతీయ వ్యవస్థలోనే దాగి ఉందన్నమాట. దాన్నే సనాతన ధర్మము అంటారు. అట్లాంటి ధర్మాన్ని వివరించేటటువంటి శక్తి ఒక నామానికి ఉంది. ఆ నామం మంత్రంగా మనం భావించినట్లయితే అంతకంటే వరం ఇంకొకటి లేదనమాట. కాబట్టి ఈ రోజు వైష్ణవ స్పర్శతో కూడినటువంటి ప్రతి కార్యము కూడా అద్భుతమే. ఒక గుడికే వెళ్ళక్కర్లేదు.
గుడికే వెళ్ళి ఒక శిలంలో ఉన్నటువంటి భగవంతుని చూసేదానికంటే కూడా శరీరంలో ఉన్నటువంటి ఆత్మ చైతన్య స్థితి మనతో ఏం మాట్లాడిస్తా ఉంది, మనతో ఏ చేష్టలు చేయిస్తా ఉంది, మనతో ఎలా ఆలోచింపజేస్తా ఉంది అనేటటువంటిది మనం ఈ రోజు అంతా ఒక నోట్ చేసుకుంటే ఈ రోజు చేసినటువంటి గొప్ప కార్యాలు ఏంటి అని ఈ రోజు నుంచైనా మనం మొదలు పెడితే గొప్ప గొప్ప కార్యాలు. మహావిష్ణువు మనల్ని ఒక వస్తువులాగా సృష్టించుకున్నాడు, తనకు ఉపయోగపడేటటువంటి పనిముట్టుగా మనల్ని ఉపయోగించుకుంటున్నాడు అని మనం ఈ రోజు నుంచి భావించినట్లయితే మనం స్వంత నిర్ణయాలు ఏవి ఉండవండి. ఎందుకంటే మన కర్మలన్నిటికీ కూడా యజమాని భగవంతుడే అవుతాడు. అప్పుడు అట్లాంటి యజమానిని దృష్టిలో పెట్టుకొని సమస్త కర్మలను మనం చేసినాం అనుకోండి, ఇంకా సీసీ కెమెరా లాంటిది ప్రత్యేకంగా ఉన్నట్లే కదా మన ప్రతి కర్మలో. అప్పుడు మనం వ్యక్తిగతమైనటువంటి ఒక నిర్మాణాన్ని చాలా గొప్పగా గంభీరంగా ఉంచుకుంటాం, చాలా పవిత్రంగా ఉంచుకుంటాం. వ్యక్తిగతం, వ్యక్తిత్వం అని 3 ఉంటాయి అన్నమాట ప్రతి మనిషి జీవితంలో. ఆ 3 కూడా ఒకే లైన్ లోకి రావాలి. అదే రామాయణం. రాముడు మూడింటిని ఒకే లైన్ లోకి తీసుకొని రావడమే మన సాధన ఉంటుందన్నమాట. అది రాముడు ఎప్పుడు కూడా ఆ సంయమనాన్ని కోల్పోలేదు, మూడింటిని బ్యాలెన్స్ చేయగలిగాడు. రామాయణం అంతా మనం చూసుకున్నట్లయితే 3 బ్యాలెన్స్ అయినాయి అనుకో. వ్యక్తిత్వం, వ్యక్తిగతం, వ్యక్తిగా తాను శ్రీరామచంద్రుడిగా, వ్యక్తిగా తాను మహావిష్ణు అంశగా ప్రకటితమయ్యాడు. అది గురువులకు తర్వాత సాధకులకు మాత్రమే అర్థమయ్యే స్థితి. వ్యక్తిగా అర్థమైన తీరది. వ్యక్తిత్వం అంటే ఏంటి అంటే పర్సనల్. వ్యక్తిత్వం అనేది పర్సనల్ అన్నమాట. వ్యక్తిగతంగా ఉన్నటువంటి వ్యవహార శైలి నిర్మాణాత్మకంగా రూపుదిద్దుకుంటే అది రామాయణము. అది ధార్మిక నిష్ఠతో కలిగి ఉంటే అది సంపూర్ణ రామాయణము. అది సత్యనిష్టతో కలిగి ఉంటే అది పూర్తిగా వేద స్పర్శతో ఉంది అని అర్థము. అది వేదము. కావున సత్యానికి దగ్గరగా ఉన్న పనులు మనం చేయాలి. ఈ వైకుంఠ ఏకాదశి రోజు అతి విశేషవంతమైనటువంటి ఒక మాట చెప్పు ఈ రోజు అంటే ఇంతకంటే గొప్ప మాట ఉండదండి. ఆ మాటే సత్యం అంగీకరించే మాట నువ్వు చెయ్యి అని అర్థం. సత్యం అంగీకరించే సత్యం అనేది ఒకటి ఉందా? అదొక శరీరమా? అదొక మాట? అదొక ఇంద్రియాలు కలిగినటువంటి ఒక శరీరమా సత్యం అనేది? అంటే సత్యం అంటే చెప్పుకున్నాం కదా, త్రికాలేపి తిష్టతి ఇది సత్యం అని చెప్పుకున్నాం కదా. ఆ మహావిశ్వంలో ప్రతి శబ్దానికి ఆధారం ఏంటంటే నిశ్శబ్దం. ప్రతి శబ్దం ఎక్కడి నుంచి పుట్టింది? ప్రతి శబ్దానికి ఒక వేదిక ఏంటి? ప్రతి శబ్దానికి ఒక పాత్ర ఏంటి? ప్రతి శబ్దానికి ఒక నోరేంటి అంటే అప్పుడు ఈ విశ్వమే కదా, నిశ్శబ్దమే కదా. నిశ్శబ్దం నుంచే ఏ శబ్దమైనా పుడుతుంది. అదే విధంగా ఏ ఆకారానికైనా ఆధారం ఏంటి అంటే శూన్యమే. ఇది ఫైనల్ గా అంటే ఏ ఆకారమైనా శూన్యం నుంచే పుడుతుంది. అప్పుడు మహాశూన్యమే మహావిష్ణువు. మహాశూన్యంలో ఉన్నటువంటివి ఇవన్నీ కూడా. అప్పుడు శాశ్వతంగా ఉండేది ఏంటంటే మహాశూన్యం. అదే నాసదీ సూక్తం. మహాశూన్యం. ఆ మహాశూన్యంలో ఉన్న ఇవన్నీ వెలిగించడానికి ఒక సూర్యుడు వచ్చాడు. మనం ఇంట్లోకి వెంటనే కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేస్తాం? లైట్ వేసుకుంటాం అంటే సూర్యుడు. ఫ్యాన్ వేసుకుంటాం అంటే వాయుదేవుడు. ఆహారం కోసం అగ్నిని వెలిగిస్తాం అంటే అప్పుడు మనం నిత్యాగ్ని స్వరూపం. అట్లా ప్రతిదీ కూడా ఇంటినే ఒక విశ్వం అనుకుంటే ఇంట్లో కూడా మనం ఏర్పాట్లు అన్ని కూడా ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలతో సంయుక్తమైనటువంటి అంశాలే పనిచేస్తాయి, డ్యూటీ చేస్తాయి మన కోసం. మన శరీరంలో పంచభూతాలు డ్యూటీ చేస్తున్నాయి ఎవరి కోసం? యజమాని అయినటువంటి ఆత్మ కోసం. అప్పుడు ఆత్మ గొప్పదే, పంచభూతాలు గొప్పవే అంటే పంచభూతాలు ఒక వర్కర్స్ లాగా, స్వీపర్స్ లాగా పనిచేస్తూ ఉన్నాయి శరీరంలో. అంటే శరీరం కోసం కాదు అవి ఉండేది, శరీరంలో నివసించి ఉన్నటువంటి ఒక ఆత్మ అనే రత్నం కోసం ఉన్నాయి. అది ప్రకాశవంతమైనది, అది అందరిలో ఒక్కలా ఉన్నది. ఆ అందరిలో ఒక్కలా ఉన్నది అనేటటువంటి విశేషమైనటువంటి మాటను మనం అర్థం చేసుకుంటే ఈ రోజు వైకుంఠ ఏకాదశి మనం ఎంత మురిసిపోతూ, ఎంత ఆనందంతో వైకుంఠ ఏకాదశిని రమిస్తూ, పాడుకుంటూ, కీర్తిస్తూ, భగవంతుని స్మరిస్తూ ఉన్నామో అదే ప్రత్యేకతతో ప్రతిరోజు జీవించాలి. దీని అంతరార్థం ఈ రోజు మాదిరి రేపు జీవించాలి, రేపటి మాదిరి ఎల్లుండి. ఈ రోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి ఈ రోజు ప్రత్యేకంగా మనం భగవంతుని స్మరిస్తూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసుకొని క్యూ లైన్లలో నివసించి
క్యూ లైన్లో అంతగా వేచి 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 లాస్ట్ కు భగవంతుని దర్శించుకుంటామే, ఈ రోజు మాదిరి ప్రతిరోజు ప్రత్యేకత అనుకోవాలి. ఎందుకు? ఈ రోజు లాంటి ఆలోచనలు రేపు కూడా చేయాలి కాబట్టి, ఈ రోజు లాంటి దైవికమైనటువంటి కార్యాలు రేపు కూడా చేయాలి కాబట్టి, ఈ రోజు లాంటి ఆలోచనలన్నీ కూడా రేపు కూడా చేయాలి కాబట్టి, ఈ రోజు చేసే కార్యాచరణలన్నీ కూడా రేపు కూడా చేయాలి కాబట్టి, కావున ఒక్క వైకుంఠ ఏకాదశి రోజు ఎంత పర్ఫెక్ట్ గా మనం ఉంటామో ఆ రోజు మనం ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. జనవరి 1 కాదు మనం తీసుకోవాల్సింది, జనవరిలో వచ్చేటటువంటి ఈ మహాపర్వదినాన్ని మనం ప్రామాణికంగా తీసుకుంటే ఈ రోజు నుంచి మన అన్ని అవస్థలు, మన అన్ని గతులు, మన అన్ని స్థితులు మారాలి. ఈ రోజు నుంచి ప్రత్యేకంగా డైరీ రాసుకోండి. దైవానికి ఎంత దగ్గరగా కనెక్ట్ అవుతూ ఉన్నాం, దైవానికి సంబంధించినటువంటి ఎన్ని కార్యాలు మనం చేస్తూ ఉన్నాం, దైవానికి సంబంధించినటువంటి ఎన్ని ఆలోచనలు మనం చేస్తూ ఉన్నాం. ఛందస్సవాదులు అంటారు, అంటే ఛందస్సును అనుసరించు పాల్గొవడం. వాళ్ళు ఒక్క అక్షరం తప్పైనా కుదరదు కదా, ఒక్క చందో నియమాన్ని తప్పితే అయ్యో ఇదేందో లోపం ఉంది, చందో లోపం ఉంది అంటాం కదా. ఆ విధంగానే ఛాందసవాదులు అంటే చాదస్తం అంటారు. చాలా గొప్ప మాట అది. చాదస్తం అంటే ఆ మాట అనిపించుకోవడం కూడా అదృష్టం ఉండాలి. అది ఎందుకో లోకంలో అది వేరే రకంగా పిలువబడుతున్నది, కానీ ఆ ఛందస్సును అనుసరించే వాళ్ళను ఛాందసవాదులు అంటారు. అది చాదస్తంగా మారింది అనమాట. కాబట్టి చాదస్తం అనేది చాలా గొప్ప మాట. ఎవరైనా వీళ్ళు పరమ చాదస్తులు అండి, వాడు చాదస్తం పోను అని ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. ఆ చాదస్తం అనేది అనిపించుకోవాలన్నా కూడా అదృష్టం ఉండాలి. నిజానికి చాదస్తం అంటే ఛందస్సును అనుసరించి ఉన్నటువంటి వాడు అర్థం. ఇక్కడ మనం ఛందస్సు అంటే ఏం తీసుకోవాలి? శాస్త్రాన్ని అనుసరిస్తూ జీవించడం అని అర్థం చేసుకోవాలి. శాస్త్రము అంటే ఏంటి అంటే వేదము, వేదమే శాస్త్రము, శాస్త్రమే వేదము. అందుకనే భగవద్గీతలో గీతాచార్యులు కూడా శాస్త్ర విషయములను అనుసరించక ఎవడు ఇచ్చా మార్గంలో ప్రవర్తించుతున్నాడో వాడు సుఖసిద్ధి నందజాలడు, పరమ పదమును పొందజాలడు అంటారనమాట. అందుకనే కలియుగంలో విశేషంగా విష్ణువును 1000 నామాలతో, విష్ణువు అంటే ఇక్కడ శంఖ చక్రాలు ధరించినటువంటి వైకుంఠంలో ఉన్నటువంటి మహావిష్ణువు అని అనుకుంటే పొరపాటు. అది కాదు, మొత్తం విశ్వాన్నంతా ఏకాకృతితో ఆవిర్భవించినటువంటి శక్తి ఏదైతే ఉందో దాన్ని విష్ణువు అని పేరు. అంతేగాని శంకు చక్రాలు నిరునామాలు పెట్టుకొని కేవలం ఉన్నప్పుడు, శంకు చక్రాలు నిరునామాలు పెట్టుకున్న వాడే విష్ణువు అయినప్పుడు అడ్డనామాలు పెట్టుకున్న వాడు ఏమవుతాడు? నియోగులు ఏమవుతారు? ఆత్మనిష్టలో ఊరికి అట్లా జీవించే వాళ్ళు ఏమవుతారు? రకరకాలుగా కైంకర్యాలు చేసుకుంటూ రకరకాలుగా అవతారాలతో, వేషాలతో, రకరకాల వేరే మతాలు సైతం వైష్ణవ తత్వాన్ని పొంది ఉన్నారు. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, అంగీకరించినా అంగీకరించకపోయినా ప్రతిదీ వైష్ణవమే. అందుకనే విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు, వైష్ణవమే సర్వంబులు అని అంటూ ఉన్నాడు అనమాట అన్నమాచార్యుల వారు. కావున అట్లాంటి వైష్ణవ తత్వాన్ని అర్థం చేసుకోవడమే పెద్ద వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి పర్వదినం ఏంటంటే గుళ్ళో దేవుణ్ణి దర్శించుకుంటే కాదు. ఇక్కడ ఉత్తర ద్వారం నుంచి పోతే ఏమొస్తుంది? మామూలు దర్శనమే జరుగుతుంది. అక్కడ కొత్తగా ఏం లేదు. మనం భావన అంతే. వైకుంఠ ఏకాదశిలో దర్శనం చేసుకుంటే మనకు 1,000,000 జన్మల పాపాలు పోతాయి, 1,000,000 జన్మల పుణ్యాలు వస్తాయి. ఇవన్నీ కాదు. ఇవన్నీ లెక్కలు పక్కన పెడితే మనలో ఎంత పరిపక్వత చెందుతూ ఉన్నటువంటి జ్ఞానం ఆవిష్కరించబడుతుంది. మహావిష్ణువు మన శరీరంలో ఎంత అర్థమవుతున్నాడు అనేది వైకుంఠ ఏకాదశి విశేషవంతమైనటువంటి ప్రత్యేకత కలిగినటువంటి ఒక ఆలోచన. ఎందుకు? రంధ్రాన్వేషణ అంటారు. ఏకాదశి అంటే ఏంటంటే ఏకాదశి 11వ రోజు. ఏకాదశి అంటే ఇక్కడ మనకు 10 దిక్కులు కలిగినటువంటి రంధ్రాలు కలిగి ఉన్నప్పటికీ ఒక ప్రత్యేకమైనటువంటి రంధ్రం ఒకటి ఉంది ఈ శరీరంలో. అదేంటి అంటే బ్రహ్మరంధ్రము అంటారు దాన్ని. ఆ బ్రహ్మరంధ్రము ఎక్కడుంటుంది? శిరస్సు పైన, నడినెత్తి పైన బ్రహ్మరంధ్రం ఒకటి ఉంటుంది అనమాట. ఆ నడినెత్తి పైన ఉండేటటువంటి బ్రహ్మరంధ్రం నుంచి ఆత్మ కుండలిని యోగిగా మారి కుండలిని యోగ శక్తి ద్వారా ప్రకటింపజేస్తూ ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ ఆ మహారంధ్రాన్ని, ఆ బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకొని బయటికి ప్రాణశక్తి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అది మహావిశ్వంలో ఉన్నటువంటి మహా తేజస్సులో కలిసిపోతుంది. అదే యోగం అంటే, అదే ముక్తి అంటే, అదే జీవన్ముక్తి అంటే, అదే మహాసమాధి అంటే, అదే పరమ మోక్షం అంటే, అదే కైవల్యం అంటే, అదే ఉన్నత గతి అంటే, అదే పరమపద సోపానం అంటే. ఇన్ని పేర్లు ఉన్నాయి దానికి. ఆ మోక్షానికి అన్ని పేర్లు అన్నమాట. మరి అది ఈ రోజు మనలో కలుగుతుందా? ఒక్కసారి మనం ఎక్కడున్నామో చెక్ చేసుకోవాలన్నమాట. మనం ఎక్కడున్నాం, ఏ స్థితిలో ఉన్నాం, ఏ సందర్భంలో ఉన్నాం, ఎలాంటి దశలో మొదటి స్టెప్ లో ఉన్నామా, లేదంటే కొన్ని స్టెప్స్ ఎక్కామా అనేది సాధన మనలో మనం ఇంటర్నల్ గా కనెక్ట్ కావాల్సినటువంటి వ్యవహారం తప్పితే బయట గుళ్ళు గోపురాలు తిరిగితే అవి వచ్చేది ఏమీ లేదు. ఒకవేళ వెళ్ళినా కూడా మన లోపలికి వెళ్ళే సరుకే అదంతా కూడా.
మన లోపల సరుకును ప్రేరేపింపజేయడానికే గుడికి వెళ్ళినా, వేరే ఏం పూజ చేసినా, కార్యక్రమం చేసినా కూడా మనలో ఒక ఉద్దీపన శక్తి మేలుకోనంత వరకు అది వైకుంఠ ఏకాదశి కాదు. ఆ మనలో ఉన్నటువంటి మహావిష్ణువు మేలుకోవాలా. మనలో ఉన్నటువంటి ఈ శరీరం అనేది ఒక వైకుంఠం అని చెప్పాం కదా. శరీరమే వైకుంఠం అయినప్పుడు వైకుంఠంలో నివసిస్తున్నటువంటి విష్ణువును నిద్ర లేపడమే, అంటే మనలో ఉన్నటువంటి మనతో మనం పరిచయం చేసుకోవడమే ఇక్కడ వైకుంఠ ఏకాదశి అంటే. మనలో మనం ప్రవేశించడమే ఇక్కడ వైకుంఠ ఏకాదశి అంటే. కావున అంత గొప్ప నిర్మాణాత్మకమైనటువంటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా మీ అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనం ఈరోజు ఋగ్వేదంలోకి ప్రవేశిద్దాం. ఋగ్వేదం. రుక్కు అంటే శబ్దము, రుక్కు అంటే నాదోపూరితమైనటువంటి ఒక అనిర్వచనమైనటువంటి ఒక మంత్ర స్వరూపము అని అర్థం అన్నమాట. ఇక్కడ రుక్కు అంటే చాలా శబ్దాలకు అర్థాలు ఉన్నాయి. ఈ శబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయి. భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే మొట్టమొదటి భగవంతునికి సంబంధించిన డాక్యుమెంటరీ ఒకటి చూపించండి అంటే అది ఋగ్వేదమే. తర్వాత ఇంకేంటి అంటే మిగిలిన వేదాలు ఏంటి అంటే అవి కర్మకాండలైనటువంటి వేదాలను జ్ఞానకాండలుగా మరిచినది ఉపనిషత్తు. తర్వాత అది అంత నిర్వచనంగా లేనప్పుడు మనకు స్టోరీల రూపంలో వచ్చాయి. రామావతారం, కృష్ణావతారం. ఈ అవతారాల రూపేణ వేదంలో ఉన్నటువంటి సమాచారాలను నిజ జీవితంలో అన్వయించుకుంటే ఎలా ఉంటుంది అంటే అది ఒక అవతారం. ఆ లెక్కన ప్రతి ఒక్కరూ వేదాన్ని అనుసరిస్తే ప్రతి ఒక్కరిది అదే అవతారం కదా. ప్రతి ఒక్కరూ కారణ జన్మలే కదా. కారణం లేకుండా ఎవరు పుట్టలేదు కదా ఆ లెక్కన. కావున ప్రతి రోజు కూడా మనం వేదాన్ని ఒక్క మంత్రమైనా సరే చెప్పుకోక తప్పదు అని భారతీయ ఋషులే మనకు చెప్పి ఉన్నారనమాట. ఒకప్పుడు అందరికీ పిలకలు ఉండేటివి, ఒకప్పుడు అందరికీ జంజాలు ఉండేటివి, ఒకప్పుడు వాళ్ళు ఒకప్పుడు గొప్ప వాళ్ళు సంధ్యావందనం చేసుకునే వాళ్ళు, ప్రతి ఒక్కరు నిత్యాగ్ని చేసేటువంటి వాళ్ళు, ప్రతి ఒక్కరు సామూహిక భజన చేసేటటువంటి వాళ్ళు అందరూ కలిసి కూడా. మరి ఇన్ని చేస్తున్నప్పుడు అంత పెద్ద వ్యవస్థ ఎందుకు ఇంత డ్యామేజ్ అయింది అంటే వృత్తులు డ్యామేజ్ చేశాయి సగం. ఎందుకు? అది నేను చేయాల్సిన పని కాదులే, ఇది నేను చేయాల్సిన పని కాదులే, సంధ్యావందనం నేను చేయాల్సిన పని కాదులే, బ్రాహ్మణులు మాత్రమే చేసుకుంటారులే, నిత్యాగ్ని అనేది నేను చేయాల్సిన పని కాదులే, బ్రాహ్మణులు చేసే పనిలే, పూజ నేను చేయాల్సిన పని కాదులే, బ్రాహ్మణులు చేసుకునే పనిలే అనుకుంటే పొరపాటు. ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకోవాల్సినటువంటి గొప్ప దైవికమైనటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉందో అది వేద శాస్త్రము. అందుకనే దాంట్లో మొట్టమొదటిది ఆది అయినటువంటిది ఏదైనా ఉంది అంటే అది ఋగ్వేదము. కావున ఋగ్వేదం మనం చెప్పుకోవాలన్నా కూడా, వినాలంటే ఎంత అదృష్టవంతులు మీరంతా కూడా. ఋగ్వేదంలో ఉన్నటువంటి ప్రతి మంత్రాన్ని మనం అవపోసన పట్టుకొని ఆ శబ్దం యొక్క ఉత్తేజాన్ని మనం జీర్ణించుకోగలిగితే ప్రత్యేకమైన వైకుంఠ ఏకాదశికి సార్థకత ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది మనకు. కావున మనందరం కూడా వేదములే నీటి వాసమట విమల నారసింహ నాదప్రియ. నాదం అంటే వేదంలో ఉన్నటువంటి ఒక గొప్ప సరళి ఉంటుంది, ఒక ట్యూన్ అంటారే. ఆ ట్యూన్ లో పలానా వేదాన్ని పలానా ట్యూన్ లోనే చెప్పుకోవాలి, పలానా ఛందస్సును పలానా ట్యూన్ లోనే చెప్పుకోవాలని వేద శాస్త్రమే చెప్తుంది. మళ్ళీ కూడా మనం ఇష్టం వచ్చినట్లుగా మనం ట్యూన్ మార్చి చెప్పడానికి అంగీకరించలేదు. ఇప్పుడు దాని ధర్మం అది పాటించక తప్పదనమాట. అందుకనే ఇక్కడ ప్రత్యేకంగా ఆ ఛందస్సు కూడా ఇచ్చి ఉన్నారనమాట. ఆ ఛందస్సుకు ఋషిని కూడా చేకూర్చబడి ఇచ్చి ఉన్నారనమాట. కావున మనం ఋగ్వేదంలోకి ప్రవేశిద్దాం. ఋగ్వేదం గురించి కూడా 2 మాటలు చెప్పుకొని ప్రవేశిస్తేనే మనకు అర్థం అవుతుంది ఋగ్వేదం యొక్క గాంభీర్యం ఏంటి, దాని అర్థం ఏంటి, అది ఎలా వెలిగింది, ఎవరెవరు దాన్ని పఠించారు, దాన్ని ఎంతమంది మంత్ర ద్రష్టలు రాశారు అనేది మనకు తెలియాలి కదా. అందుకని ఒక్కసారి ఆలోచిద్దాం దీని గురించి. ఋగ్వేదం మొదటి మండలం. అసలు ఋగ్వేదంలో ఎన్ని మంత్రాలు ఉన్నాయి? గొప్పమైనటువంటి అసలు మంత్రం అంటే ఏ శబ్దానికి శక్తి కలిగి ఉన్నదో దాన్ని మంత్రము అని చెప్తారనేసి మనం రామాయణంలో కూడా చెప్పుకున్నాం. ఏ శబ్దానికి శక్తి ఉన్నదో దాన్ని మంత్రం అంటారు. అట్లాంటి మంత్రానికి మనం సాహిత్యం రాయలేము. కవులకు ఇచ్చామనుకోండి ఈ మంత్రానికి మీరు సాహిత్యం రాయండి అని, వాడి వల్ల కాదు. ఎవరికి వాళ్ళు అన్వయించుకోక తప్పదు. దాంట్లో ఉన్నటువంటి బ్యూటీని, దాంట్లో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని, ఆ అనంత శక్తి స్వరూపాన్ని ఎవరికి వాళ్ళు అన్వయించుకోవాలి. అంతేగాని దాన్ని వివరించడానికి వీలు కాదు. అది ఋగ్వేదంలో 10,552 మంత్రాలు ఉంటాయి. 10,552 మంత్రాలలో 1,028 సూక్తాలు ఉంటాయి. వీటిని ఋషులు 10 మండలాల్లో విభజించారు. మొదటి మండలంలోని 191 సూక్తాలు ఉంటాయన్నమాట. మొదటి మండలంలో 2,006 మంత్రములు ఉన్నాయన్నమాట దాంట్లో. అదేవిధంగా ఋగ్వేద మంత్రములను దర్శించిన ఋషులు దాదాపు 400 మంది ఉంటే
వారిలో చాలా మంది స్త్రీమూర్తులు ఉన్నారు. గార్గి వాళ్ళ పేర్లు కూడా ఇచ్చారు, కొంతమంది పేర్లు కూడా. చాలా మనం ఆడవాళ్ళు ఈ గ్రూప్ లో ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ ఆడ మగ తేడా లేదండి. ఎందుకంటే జీవుడు అంటారు ఇక్కడ. వేదం అది ఒప్పుకోదు ఆడ మగ తేడా అనేది చూపించినామంటే. ఎందుకు? ఆత్మ అనేది ఆడ మగ అంటే ఏం చెప్తాం మనం? మనస్సు అనేది ఆడ మగ అంటే ఏం చెప్తాం మనం? బ్లడ్ గ్రూప్ చెప్తాం. అది ఆడ గ్రూపా మగ గ్రూప్ అని ఉందా? బ్లడ్ లో గ్రూప్ రకరకాలుగా ఉన్నాయి. ఆడవాళ్ళ గ్రూపు, ఆడవాళ్ళకు బ్లడ్ కావాల్సింటే మగవాళ్ళు ఎక్కిస్తున్నారు, మగవాళ్ళకి కావాల్సింటే ఆడవాళ్ళు ఎక్కిస్తున్నారు. అలాంటప్పుడు ఏమి ఈ ఆడ మగ తత్వం కేవలం లింగంగా ప్రతిపాదిస్తుంది వేదం. దాన్ని మనం అంగీకరించక తప్పదు, ఎందుకంటే అది సత్యం కాబట్టి. కావున ఇక్కడ ఆడవాళ్ళలో ఉన్న మగవాళ్ళలో ఉన్న జీవుణ్ణి జీవుడు అని అంటున్నాం, జీవిని అనలేదు అక్కడ. కాబట్టి ఆ స్పృహ, ప్రత్యేక స్పృహ ఏంటో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఆడవాళ్ళు దాదాపు 20 మంది రాశారంట దీంట్లో. ఈ ఋగ్వేదాన్ని రాసినటువంటి మంత్ర ద్రష్టలు ఉంటారు. దృష్టి, దృశ్యం, ద్రష్ట అని 3 ఉంటారు. దృష్టి, దృశ్యం, ద్రష్ట. ద్రష్ట అనేటటువంటి వాడు చూసినటువంటి వాడు దృశ్యాన్ని. ఆ చూసింది చూసినట్టుగా, అన్వయించుకున్నది అన్వయించుకున్నట్టుగా, తను వ్యక్తిగతంగా అభిమంత్రించుకున్నది అభిమంత్రించుకున్నట్లుగా ఏదైతే శబ్దీకరిస్తాడో దాన్ని రుక్కు అంటారనమాట. అట్లాంటి రుక్కులలో ముఖ్యమైనది ఋగ్వేదం. ఆ ఋగ్వేదాన్ని 400 మంది రాస్తే 400 మందిలో సుమారు 20 మందికి పైగా ఆడవాళ్లే ఉండడం విశేషం అనమాట. ఆ ఆడవాళ్ళలో గార్గి, మైత్రేయ, అపాల, సులభ, వాచక్నవి మొదలగు స్త్రీలు వేదాలలో నిష్ణాతులని చెప్పబడుతున్నది ఋగ్వేదం. స్త్రీలు వేదాలను కూడా చదవకుండా అసలు పూర్వకాలంలో కట్టడి చేశారు. స్త్రీలంటే ఒక అంటరానిది అని కొంచెం ఒక శతకంలో ఒక సందర్భంలో పక్కన పెట్టడం, ఒక సందర్భంలో వీళ్ళని తక్కువ చేసి చూడడం, ఇంకొక సందర్భంలో వివక్ష చూపించడం, రకరకాలైనటువంటి ఒక పరిస్థితుల వల్ల, రకరకాలైనటువంటి కాలం మారుతూ ఉండడం వల్ల స్త్రీలను కొంచెం తగ్గించి వేదానికి అర్హత లేదు అని చెప్పడం, ఇలా చెప్పడం, దూరం పెట్టడం అనేది మనకు తెలుసు అనమాట. అందుకనే సామాజిక స్పృహతో ఉన్నటువంటి సంఘ సంస్కర్తలు ఏం చేశారంటే వాటిని కొట్టి పారేశారు. వేదంలోనే విషయం లేదు, నువ్వేంటి చెప్పడానికని కొట్టి పారేశారు. ఆ వేదంలోనే లేదన్నప్పుడు మనం ప్రామాణికత చూపించాలి కదా. కాబట్టి ఇక్కడ చెప్తున్నాం, 400 మంది మంత్ర ద్రష్టలు ఋగ్వేదాన్ని దర్శిస్తే అందులో 20 మంది స్త్రీలే ఉండడం మనకు ప్రత్యేకత. ఇంకొక విషయం చెప్తాం. జన్మనా జాయతే శూద్రః, కర్మనా జాయతే ద్విజః, వేద పఠనాత్ భవేత్ విప్రః, బ్రహ్మజానాతి బ్రాహ్మణః. ఈ విషయం ఎక్కడుంటుందంటే ఋగ్వేదం 5వ మండలం ఆత్రేయ స్మృతిలో ఉంటుందన్నమాట. పుట్టుకతో అందరూ శూద్రులే. విద్యా సంస్కారముల చేత ద్విజులు అవుతారు. అక్కడ ద్విజ అంటే రెండవ జన్మ, ద్విజ జనించడం, రెండవ జన్మ అన్నమాట తీసుకోవడం. దేనివల్ల? విద్యా సంస్కారాల వల్ల. వీటిలో వేదాధ్యయనం చేసిన వారు విప్రులు గాను, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి బ్రాహ్మణులు, బ్రహ్మజ్ఞానం కలిగి ఉంటేనే వాళ్ళని బ్రాహ్మణులు అంటారు. బ్రాహ్మణేతర వర్గాలకు చెందిన మహాపురుషులు బ్రహ్మజ్ఞానం సంపాదించుకొని వేదాలను అధ్యయనం చేసి లోకాలకు అందించారు. ఈ మంత్ర ద్రష్టలందరూ బ్రాహ్మణులు కూడా కాదంట. చూడండి, ఇది విశేషం. నేను చెప్పలేదు, ఇది వేదమే చెప్తుంది, ఈ ఋగ్వేదమే చెప్తుంది. ఎప్పుడైతే సూర్యుని కిరణం పడిన తర్వాత అది వెలుగుగా మారుతుందో, సూర్యుని కిరణం పడిన తర్వాత మామూలు దశలో ఉన్నటువంటి మొగ్గ పద్మంగా వికసిస్తున్నదో, ఆ విధంగా జ్ఞాన సూర్యుడు అనేటటువంటి వాడు మన జీవితంలోకి వచ్చిన తర్వాత మనం పునీతులు అవుతాం. వేద స్పర్శ అనేది మన జీవితంలోకి వచ్చిన తర్వాత మనం బ్రాహ్మణులం అవుతాం అనేటటువంటి విషయం ఇక్కడ ఉంది. ఇది చాలా నిగూఢమైనటువంటి విషయము. అందరూ తెలుసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా సంధ్యావందనం చేయొచ్చు, ప్రతి ఒక్కరు కూడా మంత్ర ద్రష్ట కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా నిత్యాగ్ని చేయడానికి అర్హత ఉంది. అందరికి కూడా ప్రతి ఒక్కరు కూడా గాయత్రి చేయడానికి అర్హత ఉంది. ప్రతి ఒక్కరు వేదాన్ని చదవడానికి అర్హత ఉంది. ప్రతి ఒక్కరికి వేదాన్ని అన్వయించుకొని జీవించే అధికారం ఉంది. అదే మన భారతీయ సనాతన ధర్మము. అప్పుడు మాత్రమే మనల్ని బ్రాహ్మణుడు అంటారు అని ఈ ఋగ్వేదమే చెబుతూ ఉన్నది. 5వ మండలం ఆత్రేయ స్మృతి అనేటటువంటి సందర్భంలో మనం చెప్పుకున్నాం అప్పుడు కూడా విశేషంగా. కావున 50 సూక్తములు ఉన్నాయన్నమాట. 50 సూక్తములు దర్శించిన ఋషులలో ఉన్నవారు మధుచ్ఛంద, విశ్వామిత్ర, వీళ్ళు ఏం చేశారంటే 1 నుంచి 10 మంత్రాలను దర్శించారు. జేత మధుచ్ఛంద ఈయన 11 మంత్రాలను దర్శించాడు. మేధాతిథి కాన్వా ఈయన 12 నుంచి 23 మంత్రాలను. సూనక్ శేప ఆజిగర్తి 24, 30 మంత్రాలు. హిరణ్య స్తూప
అంగీరస, ఈయన 30-35. ఇలా చెప్పుకుంటూ పోతే మంత్ర ఋషులందరూ ఇక్కడ ఇచ్చి ఉన్నారు. వాళ్ళందరి పేర్లు చెప్పుకుంటే మనకు సమయం సరిపోదు. మొదటి సూక్తంలో 9 మంత్రాలు ఉంటాయి. ఆ మొదటి సూక్తంలో 9 మంత్రాలు చెప్పి మనం ఏం చెప్పుకున్నాం ఇందాక, మనం సూక్తాలు చెప్పుకునేటప్పుడు ఆ మంత్రానికి అధిష్టాన దేవత ఆ ఋషి పేరు కూడా చెప్పుకుంటాం మనం ఖచ్చితంగా కదా. అదే మన యొక్క సంస్కారం, అది చెప్పుకోక తప్పదు. ఎందుకు? మంత్రాన్ని దర్శించినటువంటి మంత్ర ద్రష్ట పేరు చెప్పుకోవాలి కదా. ఈ మంత్రానికి కారణమైనటువంటి ఋషిని ఋషి అంటారు. ఆ ఋషి అనే శబ్దం ఇక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ పురాణాల్లో నుంచి వచ్చింది కాదు. ఋషి అనేది వేదం నుంచి తీసుకున్నటువంటి శబ్దం అనమాట అది. అందుకనే ఋషి అనే శబ్దానికి అంత గొప్ప నిర్వచనం ఉంది. అందుకనే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకు తరగని వెలుగవుతారు, ఇలా వేలుపులవుతారు అని అంటారు. అంటే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని అర్థం. ఆ ఋషి అంటే ఏంటి? వేద జ్ఞానాన్ని పొందినటువంటి వాడు అని అర్థం, వేదాన్ని దర్శించినటువంటి వాడు అని అర్థం. వేదాన్ని మంత్రయుక్తంగా ద్రష్టగా మారి దర్శించి వాడు వేద శరీరంగా తన జీవితాన్ని మార్చుకున్నటువంటి వాడు అని అర్థం. అట్లాంటి వాడిని ఋషి అంటారు ఇక్కడ నిర్వచనంగా. కాబట్టి ఆ ఋషి పేరు ఏంటి అంటే, మొదటి మంత్రం ఏంటంటే అగ్నిమీల మంత్రము, చేత మధుచంద. దేవత మొదటి మంత్రానికి ఎవరు అధిష్టాన దేవత? మొట్టమొదటి మంత్రం అందరం చెప్పుకోబోతున్నాము. మొట్టమొదటి మంత్రం చెప్పుకునే ముందు వేదంలో ఉన్నటువంటి గణపతిని స్తుతించడం మనకు తెలిసినటువంటి సాంప్రదాయం. మొదటి సూక్తం 9 మంత్రంలో ఋషి వచ్చేసి మధుచంద విశ్వామిత్ర. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాం ఉపమస్త్రవస్త్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతి ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఇది వేదంలో ఉన్నటువంటి విషయం. గణాలన్నిటికీ అధిపతి అయినటువంటి ఓ గణేశ అని అర్థం ఇక్కడ. అంతేగాని శివపార్వతుల నుంచి ఉద్భవించినటువంటి వాడు కాదు. వేదాలలో 56 మంది గణపతులు ఉంటారు. ఆ గణపతులందరికీ కూడా అధిపతి, అష్టదిక్పాలకులందరికీ కూడా అధిపతి, అష్టవసులందరికీ కూడా అధిపతి, ఏకాదశి రుద్రులందరికీ అధిపతి, ద్వాదశాదిత్యు అందరికీ కూడా అధిపతి. మొత్తం సమస్త దేవతా గణాలన్నిటికీ అధిపతి అయినటువంటి వాడేవుడు అంటే వాడే గణపతి. అది వేదం చెబుతూ ఉన్నది. అది పురాణాల్లో ఉండే గణపతిని పక్కన పెడతాం. ఎందుకంటే మనకు వేదం తీసుకున్న తర్వాత వేదంలో ఉన్నటువంటి దేవతా శక్తులను మనం ఆరాధించిన తర్వాత, వేదంలో ఉన్నటువంటి దేవతా మూర్తులు మనం పరిచయం అయిన తర్వాత మనం వేదంలో ఉన్నటువంటి దేవతా మూర్తులకే మనం ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాం అనమాట. అది నా సంకల్పం కూడా. మొదటి సూక్తము గణపతి స్థుతితో మనం స్టార్ట్ చేసుకున్నాము. ఈ సూక్తంలో అగ్ని గురించి చెప్పబడింది. చూసారా, మొట్టమొదటి శబ్దమే. నేను మొత్తం స్టార్టింగ్ చేయకముందే రామాయణంలో కూడా ఒక సందర్భం వచ్చింది అగ్ని గురించి. వచ్చినప్పుడు అగ్ని అనేటటువంటి వాడు అన్నిటికీ సాక్షిగా ఉంటాడు. ఫస్ట్ ఎక్కడైనా చూడండి, అగ్ని అనేది అంత గొప్పదనమాట. అగ్ని కార్యక్రమాలు చేసేదానికి నీకు అర్హత ఉందా అని అడుగుతారు. ఎవరైనా మన ఇంట్లో ఎవరైనా మరణం ఏదైనా జరిగినప్పుడు, ఏదైనా ఆటంకం జరిగినప్పుడు వాడు అగ్ని కార్యానికి అర్హుడేనా అంటారు. తర్వాత కొత్తగా వాడికి ఉపనయనం అయిందా అని ఎట్లా తెలివిగా అడుగుతారంటే, వాడు అగ్ని కార్యానికి అర్హుడేనా అని అడుగుతారు తెలివిగా. ఆ విధంగా అగ్ని అనేది అంత గొప్పదనమాట. అగ్ని నిష్ఠ అనేది ఎంత గొప్పది అంటే ఎంత చెప్పుకున్నా తక్కువే. వేదమే చెప్తుంది ఆ విషయం, నేను చెప్పడం కాదు. కావున ఈ సూక్తంలో అగ్ని గురించి చెప్పబడింది. ఇక్కడ చెప్పబడినది కేవలం భౌతికమైన అగ్ని గురించి కాదు. మనం ఆలోచించాల్సింది, అగ్ని అనేది ఒక తత్వం అనమాట. ఒక తత్వం పేరు అగ్ని. అంతేగాని మనం అగ్గిపెట్టె తీసుకొని నీటిలో వెలిగిస్తే అది అగ్ని, అది మాత్రం అగ్ని కాదు ఇక్కడ. కావున పరమాత్ముడి సూక్ష్మమైన అగ్ని తత్వం ఒకటి ఉంది అనమాట. అదే ఇక్కడ అగ్ని అంటే అసలైన అగ్ని. అది శరీరంలో విశేషంగా ఉంది, ఆత్మ చైతన్యంగా రగులుతూ ఉన్నది అనమాట. ఇది కంటికి కనిపించదు ఈ అగ్ని. మనము చెయ్యిని ఇక్కడ ఇట్లా రఫ్ ఆడిస్తాం అనుకోండి, ఇట్లా రఫ్ ఆడిస్తే చేతిలో నుంచి ఒక వేడి పుడుతుంది కదా, అది అగ్నితత్వం. ఒక ఘర్షణ పుడుతుంది కదా, అది అగ్నితత్వం. కడుపులో అగ్ని వాయువు ఈ రెండు కూడా ఘర్షణ చెందుతూ ఉంటాయి. ఎప్పుడు మనం మాట్లాడే ప్రతిసారి ఈ ఘర్షణ జరుగుతూ ఉంటుంది కడుపు లోపల. అగ్నితత్వము వాయుతత్వము ఈ రెండింటి ఘర్షణ వల్లే శబ్దం పుడుతుంది. మనం 2 చప్పట్లు ఇట్లా కొడతాం,
ఇట్లా కొట్టినప్పుడు శబ్దం ఎట్లయితే వస్తా ఉందో ఆ శబ్దం పుట్టడానికి కడుపులో ఏదో జరుగుతా ఉంది, ఒక యజ్ఞం జరుగుతా ఉంది. అగ్ని వాయువు ఘర్షించుకుంటున్నాయి, రెండు శబ్దాలు రెండు చేతులతో మనం చెప్పట్టు ఎట్లా కొడుతున్నామో అలాంటి ఒక ఘర్షణ జరుగుతుంది కాబట్టి అది శబ్దంగా మంత్రంగా బయటకు వస్తున్నది. కాబట్టి మనం అగ్ని కార్యం, ప్రతి మాట అగ్ని కార్యమే ఆ లెక్కన. ప్రతి మాట అగ్ని కార్యం అయినప్పుడు అగ్ని ఎంత సమానంగా మారాలి ప్రతి మాట అని దీని అర్థం. ప్రతి మాట అగ్ని నుంచి వస్తూ ఉన్నప్పుడు ఆ అగ్ని ఎంత పవిత్రంగా ఉందో మనం మాట్లాడే మాట అంత పవిత్రంగా ఉండాలి, ఎంత సత్యవాక్కుగా ఉండాలి అనేటటువంటిది మనం తెలుసుకోవాలి. ఎందుకు? నుతజల పూరితంబులకు నూతులు నూరింటి కంటే శూన్ృత వాక్యం మేలు. నుతజల పూరితంబులకు నూతులు నూరింటి కంటే శూన్ృత బావి మేలు. మరి బావులు నూరింటి కంటే తత్క్రతువది మేలు. తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు. తత్ శతసుతుంబున కంటే శూన్ృత వాక్యము మేలు చూడగన్. ఒక్క వాక్యం ఎంత గొప్పదో చూడండి. నుతజల పూరితంబులకు నూతులు నూరింటి కంటే నుతజల పూరితంబులకు నూతులు నూరింటి కంటే బావి మేలు. ఒక్క బావి మేలు. దిగుడు బావులు నూతులు మామూలుగా మురికి నీళ్ళు కావచ్చు, రకరకాలుగా పదార్థాలు కలిసినటువంటి నీళ్లు ఎన్ని నూరు నూతులైతే ఒక్క మంచినీళ్ళ బావుతో సమానం అవుతుందా? కాదు కదా. అట్లాంటి 100 మంచినీళ్ళ బావులు ఒక క్రతువుతో సమానం. క్రతువు అంటే మంచి పని, ఒక యజ్ఞం కావచ్చు, ఒక యాగం కావచ్చు, ఒక వ్రతం కావచ్చు, ఒక నిష్ఠతో కూడినటువంటి ఒక వ్యవహారం కావచ్చు, ఏదైనా దాని క్రతువు అంటారు. అట్లాంటి మంచి బావులు 100 మంచి బావులు ఒక క్రతువుతో సమానమంట. క్రతు శతుంబున కంటే సుతుండు మేలు. అట్లాంటి 100 క్రతువుల కంటే ఒక మంచి సుతుడు అంటే కొడుకు, మంచి పుత్రుడు, సుపుత్రుడు అయినటువంటి వాడు, లోకాలను ఉద్ధరించేటటువంటి ఒక్క సుపుత్రుడు మేలు. అట్లాంటి 100 వ్రతాల కంటే, 100 యాగాల కంటే, 100 యజ్ఞాల కంటే అని దాని అర్థం. అట్లాంటి 100 మంది పుత్రుల కంటే ఒక్క సత్యవాక్యం మేలు. చూసారా సత్యవాక్యం అనేది ఎంత గొప్పదో? సత్యవాక్యం అనేది ఎంత గొప్పదో చూడండి ఒక్కసారి. సత్యం, అందుకే మనం కూడా సత్యాన్ని అంటి పెట్టుకుని ఉండాలి. సత్యమే మనకు ఆదర్శము, సత్యమే మనకు సకలార్థ సాధకము, సత్యమే మనకు జీవిత లక్ష్యము. ఆ సత్యం కోసం ఏదైతే మనం చేస్తామో అదే ధర్మము. ఇది ఫైనల్ స్టేట్మెంట్. ఆ సత్యంలో ఉన్నటువంటి నిరూపణగా వెలుగుతున్నటువంటి ఆ సత్యం దేంతో పోల్చబడుతున్నదంటే నిత్యాగ్నితో పోల్చబడుతున్నది. అది ఎప్పుడు రగులుతూ ఉంటుంది. ఆ నిత్యాగ్నిని తెలుసుకునే అగ్ని పేరే జ్ఞానాగ్ని. దాని గురించి గీతాచార్యుడు చెబుతూ ఉన్నాడు. నీ సమస్త కర్మలను జ్ఞానాగ్ని చేత దహించుకొనుము అర్జున అంటున్నాడు. ఆ జ్ఞానాగ్ని ఏంటంటే నిత్యాగ్ని దర్శించినదే జ్ఞానాగ్ని. ఎంత గొప్ప విషయం చూడండి. కావున అలాంటి నిష్ఠతో మనం ఈరోజు వేదాన్ని పఠిస్తూ ఉన్నాము. దేవత ఆ పరమతత్వాన్ని తెలుసుకున్నట్టు ఇది కనపడదు, ఈ అగ్ని కనిపించదు, కానీ విశ్వమును సృష్టించి దానిని నడిపించుతూ ఉన్నది ఈ అగ్ని. ఈ అగ్ని సకల జీవులలో ఉన్నది. ఒక్క మొదటి నామంలోని ఎంత విశేషవంతమైనటువంటి జ్ఞానాన్ని పెట్టి ఉన్నాడు చూడండి భగవంతుడు. ఆ ద్రష్ట, మంత్రద్రష్ట అంటే మన దృష్టిలో భగవంతుడు ఎవరు? మధుచ్ఛంద విశ్వామిత్ర. ఇక్కడ మనకు కనిపించే విశ్వామిత్ర కాదు, మధుచ్ఛంద విశ్వామిత్ర అని మొదటి శబ్దం. మొట్టమొదటి మంత్రాన్ని దర్శించినటువంటి మంత్ర ద్రష్ట పేరు మధుచ్ఛంద్ర విశ్వామిత్ర. ఆయనను మనం ఆరాధించుకొని ఈ యొక్క దేవతామూర్తిని ఒక్కసారి అన్వయించుకొని మనం దీన్ని ఛందోబద్ధంగా చెప్పుకుందాం. దేవత, అధిష్టాన దేవత ఎవరని చెప్పుకున్నాం? అగ్ని. ఛందస్సు ఏంటి? గాయత్రి. గీతలో చెప్తాడు కదా, ఛందస్సులో గాయత్రి నేను అని. అదే విధంగా ఛందస్సులో అనుష్టుప్ నేను అంటాడు, ఛందస్సులో గాయత్రి నేను అంటాడు. ఈ విధంగా స్వరం ఏంటంటే షడ్జం. షడ్జం అంటే ఏం చెప్పాలి మీకు? షడ్జం శుద్ధ రిషభం, చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, ప్రతి మధ్యమం, పంచమం, శుద్ధ దైవతం, చతుశ్రుతి దైవతం, తర్వాత శుద్ధ నిషాదం, కైసిక నిషాదం, కాకల నిషాదం. ఈ స్థానాలు స్వరస్థానాలు అంటారు వీటిని. ఇక్కడ ఏమన్నారు? స్వరం ఏ స్థాయిలో ఉండాలి? స్వరస్థానం యొక్క ఈ మంత్రాన్ని ఏ స్వరస్థాన స్థాయిలో చెప్పుకోవాలి అంటే షడ్జము. అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, నేను మాట్లాడే స్వరం షడ్జంలో ఉందన్నమాట. అంటే దాన్ని మధ్య స్థాయి శృతి అంటారనమాట. ఇప్పుడు నేను మాట్లాడే మాట అంతా కూడా, కాబట్టి ఆ షడ్జంలోనే ఉందన్నమాట ఈ స్వరం అంతా. అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవం మృత్విజం హోతారం యజ్ఞ
రత్నధాతమం అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నధాతమం అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నధాతమం. ఇది మొదటి మంత్రం. మొదటి మంత్రం 3 సార్లు చెప్పాను. అందరూ కూడా మీరు మీట్లో ఉండగానే ఈ మంత్రం చాలా శక్తివంతమైనది. మొత్తం ఋగ్వేదాన్నంతా నడిపించేటటువంటి శక్తివంతమైనటువంటి మంత్రం ఇది. కాబట్టి మొట్టమొదటి మంత్రమే అగ్నితో స్టార్ట్ అవుతున్నది. అగ్ని అనే శబ్దంతో స్టార్ట్ అవుతున్నది. మనందరిలో ఉన్నటువంటి జ్ఞానాగ్నిని ప్రేరేపించే అగ్నిగా ఇది మారి మన కోసం పనిచేస్తూ ఉన్నది. ఈ మంత్రం మన కోసం డ్యూటీ చేయడానికి సిద్ధపడి ఉన్నది. ఒక్కసారి నేను పలుకుతాను, మీరందరూ కూడా మ్యూట్ లో ఉండగానే మీరు పలకండి ఈ మంత్రాన్ని. అగ్నిమీలే. ఓం అనేది ఎందుకు పనిచేస్తుందంటే ఇది వివరణ ఇస్తాను. ఓం అనేది ఇక్కడ ప్రత్యేకంగా ఉండదు, వేదాల్లో ఎక్కడ. ఓకేనా? ఓంకారాన్ని ఎందుకు తీసుకున్నారంటే మనం ఎక్కడో 200 అడుగుల భూమి లోపల నీళ్లు మనం బయటికి రప్పించాలంటే మనం ఏం చేస్తాం? మోటార్ పని చేయలేదో, లేకపోతే టెక్నికల్ ప్రాబ్లమో, లేకపోతే ఆ యాంత్రిక వ్యవస్థ ఒక బిడ్డీలు పైపులో వేస్తాం. అప్పుడు ఆ బిందె నీళ్ళు ఏం చేస్తాయంటే మిగిలిన బయటికి దిగాలంటే ఓం అనేది సహకరిస్తాం అనమాట. మనం ఒక్కోసారి ఫ్యాన్ వేలుతో తిప్పుతాం, కొద్దిసేపు తిరగకపోతే అది తర్వాత తిరుగుతుంది. కొన్ని ఫ్యాన్లు మనం పూర్వకాలం ఫ్యాన్లు చూస్తే అది సరిగా తిరిగినప్పుడు మోటార్ అక్కడ స్టక్ అయినప్పుడు ఏమవుతుంది, మనం చేతితో అట్లా తిప్పుతాం, లేదంటే ఒక కర్ర తీసుకొని అట్లా తిప్పుతాం, అది మామూలుగా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కొన్ని రకాలైనటువంటి మోటార్స్ బెల్ట్ ఇట్లా కట్టి ఇట్లా లాగుతాం, లాగినప్పుడు ఏమవుతుందంటే అది ఆ రొటేషన్ లో మిగిలిన ఇది అయిపోతుంది. కొన్ని బండ్లు 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఆగిపోతాయి. ఆగినప్పుడు మనం వెనక నుంచి తోస్తాం, కొద్ది దూరం తోసినప్పుడు ఏమవుతుందంటే అది కాస్త మోటార్ మళ్ళీ రీస్టార్ట్ అయ్యి ముందుకు నడవడానికి సహకరిస్తుంది. అట్లే విధంగా ఓంకారం మనకు పనిచేస్తుంది అనమాట. ఓంకారం మనకు అందుకు సహకరిస్తుంది. అందుకని ఇక్కడ ఓంకారం అయితే లేదు, మనం చెప్పుకోవాలి. అది చెప్పుకోవడం వల్ల ఆ శృతిలోకి కలిపేసుకుంటుంది అనమాట. అది మనకు ఇక్కడ సహకరించేటటువంటి సందర్భం. మీరందరూ కూడా ఒక్కసారి గట్టిగా చెప్పుకోండి వీలైతే. ఈ వైకుంఠ ఏకాదశిలో గొప్ప వేద మంత్రాన్ని మీరు నేర్చుకుంటున్నారు. గాయత్రి ఛందస్సులో ఉన్నటువంటి వేద మంత్రం, దీనికి అధిష్టాన దేవత అగ్ని, దీన్ని రాసినటువంటి వాళ్ళు దర్శించినటువంటి మంత్ర ద్రష్ట మధుచంద విశ్వామిత్ర. ఇది షడ్జమం అనేటటువంటి స్వరంలో ఉన్నది. ఓం అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నధాతమం. ఓం అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నధాతమం. ఓం అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నధాతమం. ఈ గ్రూప్ లో వేద పండితులు ఉన్నారు. వారొక్కరు పలికారంటే మనం అందరూ పలికినట్లు ప్రతిస్పందనగా ఉంటుంది. భరతుడు గారు వేదం చక్కగా పురోహితులు, ఒక ఎంతో ఛందస్సుతో పద్యాలు అవి రాస్తూ ఉంటారు. చక్కగా మంచి భాష కలిగినటువంటి వారు, చక్కగా వేదాధ్యయనం చేసినటువంటి వారు. మిత్రమా భరతుడు గారు, నేను ఇప్పుడు పలుకుతాను, మీరు పలికారంటే అందరూ పలికినట్లే అని నా భావన. నమస్కారం. నమస్కారం. ఓం అగ్నిమీలే పురోహితం. ఓం అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం. యజ్ఞస్య దేవమృత్విజం హోతారం హోతారం రత్నధాతమం. రత్నధాతమం. ఓం అగ్నిమీలే ఓం అగ్నిమీలే పురోహితం పురోహితం యజ్ఞ హోతారం రత్నధాతమం. హోతారం రత్నధాతమం. ఓం అగ్నిమీలే
ఓం అగ్నిమీలే పురోహితం పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం యజ్ఞస్య దేవర మృత్విజం హోతారం హోతారం రత్నధాతమం. రత్నధాతమం. ఓకే, ధన్యవాదాలు మిత్రమా. ఒక్కసారి దీనికి అర్థం చెప్పుకుందాం. అగ్నిమీలే పురోహితం. ఓ అగ్ని, యజ్ఞమునకు పురోహితుడవు నీవు. అంటే అగ్నిదేవుడు ఇక్కడ సాక్షిభూతంగా ఉంటాడని చెప్పుకుంటున్నాం కదా మనం. అందుకని అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుంటాం, అగ్ని సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తాం, అగ్ని సాక్షిగా మనం హోమం చేస్తాం, అగ్ని సాక్షిగా మనం సమస్త కర్మలకు నిష్టగా అధిష్టానంగా ఉన్నటువంటి ఏదైతే ఉందో సాక్షిభూతంగా, అది అగ్ని అనమాట. అట్లాంటి ఓ అగ్ని యజ్ఞమునకు పురోహితుడుగా ఉందనమాట. దేవతలకు పూర్వం ఉన్నవాడవు, విశ్వమునకే రుచుచుడవు అయిన నీకు నమస్కరించుచున్నాను. యజ్ఞమునకు హోత అయిన అగ్ని మనలోని నిద్రావస్థ స్థితిలో ఉన్నటువంటి ఆనందాన్ని మేల్కొల్పుగాక. అగ్నిని అగ్ని వైముఖా దేవ అని కూడా అంటారనమాట. సకల సంపదల ప్రదాత మరియు యజ్ఞం యొక్క హోత. అట్టి అగ్నిదేవుడిని అందరం ఆరాధించాలి. సకల చరాచర సృష్టికి ఆధారం అగ్ని. అగ్ని సోమాత్మకం జగత్ అంటారనమాట శాస్త్రం. అగ్ని అనగా శక్తివంతమైనది అర్థం. అగ్నికి ధాతువు ఏంటి? ఏ ధాతువు నుంచి పుట్టింది అంటే అగ్ అనేటటువంటి ధాతువు నుంచి పుట్టినదే అగ్ని. ఆ అగ్ అంటే శక్తి అనండి. అగ్ అంటే ఏంటి? శక్తివంతమైనది అని అర్థం, ప్రకాశవంతమైనది అని అర్థం, తేజోవంతమైనది అని అర్థం అగ్ అంటే. ఆ అగ్ స్వరూపమే అగ్ని. అది ఇక్కడ సమాసం. ఇలే అంటే ఆరాధించడం. అగ్నిమీలే, ఇలే అంటే ఆరాధించడం. పురోహితం అంటే ముందు కూర్చొని మనం పతిగా ఎంచి కూర్చొని ఆ నిష్టతో ఉండడం. రత్న అంటే సంతోషం, ఆనందం. అలాంటి ఆనంద స్వరూపమైనటువంటి నిత్యాగ్నిని మనం ఎప్పుడు వదలకూడదు. ఎందుకు? మన యొక్క సమస్త పితృదేవతలు ఆ వెలిగించే అగ్నిలో ఉన్నారు కావున అని వేదమే చెబుతున్నది. మొట్టమొదటి మంత్రంలోనే ఇంత అర్థం ఉన్నది. ఇది ఈనాటి ఋగ్వేదం యొక్క పఠనము, మొట్టమొదటి మంత్రము. మనం వెంటనే రామానుగ్రహంలోకి వెళ్ళాలి కాబట్టి ఈ రోజుతో మొదలు పెట్టుకున్నాం ఒక మంత్రాన్ని. మొదటి మంత్రాన్ని, మొదటి సూక్తంలో ఉన్నటువంటి మొదటి మంత్రాన్ని చెప్పుకున్నాము ఈరోజు ఋగ్వేదంలో. సరే, మనం వెంటనే రామానుగ్రహంలోకి వెళ్దాము. సమయం కూడా అయింది కాబట్టి. మొదటి రోజు మరొక్కసారి అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. చెప్పాను కదా, మన శరీరమే విశ్వము. మన శరీరంలో ఉన్నటువంటి విష్ణువును దర్శించడమే వైకుంఠ ఏకాదశి. ఇది ఫైనల్. జై శ్రీరామ్. నేను లెఫ్ట్ అయిపోతున్నాను. శ్రీరామానుగ్రహం గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళు ఆ గ్రూప్ లేక అట్లే ఆన్ చేసుకొని అట్లే రండి. జై శ్రీరామ్.